పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాగానే మూతపడ్డ హర్ముజ్ జలసంధిలో క్రమంగా సందడి మొదలైంది. అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా చమురు, సరుకు రవాణా నౌకలు తిరుగుతున్నాయి. హర్ముజ్లో ఒక్క రోజులోనే 1.9 కోట్ల బ్యారెల ముడి చమురు రవాణా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అయితే ఈ జలసంధిలో యుద్ధానికి మునుపు పరిస్థితులు ఇప్పట్లో తిరిగి రాలేవంటున్నారు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గాలిబఫ్. మరోవైపు భారత్ జెండాలున్న 11 నౌకలు హర్ముజ్ను దాటాయి. ఒక్కో దాంట్లో 2.85 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన 60 రోజుల మధ్యంతర ఒప్పందం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. శాంతిని పునరుద్ధరించే దిశగా సాగుతున్న దౌత్య చర్చల్లో పురోగతి కనిపిస్తుండటంతో ఇరాన్ చమురు రవాణా, ఎగుమతులపై ఉన్న ఆంక్షల్ని తాత్కాలికంగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా. ఆ దేశం నుంచి ముడి చమురు, పెట్రోకెమికల్స్, ఇతర పెట్రోలియం ఉత్పత్తి, రవాణా, విక్రయాలకు అనుమతులు ఇస్తూ అమెరికా ఆర్థిక శాఖ 60 రోజుల తాత్కాలిక జనరల్ లైసెన్స్ జారీ చేసింది. స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ నాయకుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో కూడా అనిశ్చితిని తొలగిస్తుందని చెప్తున్నారు. హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటే చమురు సరఫరా మరింత సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా అమెరికా, ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా తెరపడిన హర్ముజ్ జలసంధి విషయంలో గందరగోళం అలాగే కొనసాగుతోంది. ఇది ఏ దేశ సొంతము కాదు. యుద్ధానికి ముందు ఈ జలసంధిలో రాకపోకలు ఉచితంగా సాగేవి. యుద్ధం కొనసాగుతున్నప్పుడు హర్ముజ్లో రవాణాను నియంత్రించింది ఇరాన్. కాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఈ జలసంధిని మళ్లీ మూసివేశామని ఇరాన్ ప్రకటించగా అది తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. హర్ముజ్పై నియంత్రణ తమదేనని ఇరాన్ స్పష్టం చేస్తుంటే అక్కడ తాము టోల్ వసూలు చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం సీ మైన్స్ కారణంగా హర్ముజ్ ప్రధాన మార్గంలో రాకపోకలు ఆగిపోయినా వేరే మార్గంలో రోజు పదుల సంఖ్యలో నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే యుద్ధం మొదలవక ముందున్నంత ఎక్కువ స్థాయిలో మాత్రం రవాణా కార్యకలాపాలు కొనసాగటం లేదు. అమెరికాతో ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం కారణంగా హర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంది. అయితే చర్చలు కొనసాగే 60 రోజుల వరకు టోల్ వసూలు చేయకుండా ఉండేందుకు అది అంగీకరించింది. ఇందులో ప్రయాణించే నౌకలన్నీ తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. భవిష్యత్తులో డబ్బు వసూలుకు సన్నాహకంగానే ఇలా చేస్తోందని భావిస్తున్నారు. హర్ముజ్ నిర్వహణ విషయంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒమన్తో పాటు మరో 6 గల్ఫ్ దేశాలతో ఇరాన్ చర్చలు జరుపుతోంది. కాగా ఈ జలసంధిలో తామే టోల్ వసూళ్లకు దిగుతామని ట్రంప్ హెచ్చరించినా ఆ ప్రక్రియను ఎలా చేపడతారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే హర్ముజ్లో ఎవరు టోల్ వసూళ్లకు దిగినా అంతర్జాతీయ జలాల్లో వాణిజ్యానికి సంబంధించి ఇప్పటివరకు అనుసరిస్తున్న సూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందంతో హర్ముజ్ జలసంధిలో నౌకాయానం తిరిగి మొదలైంది. తాజాగా ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని, ఇది ఆల్ టైమ్ రికార్డని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చమురు ధరలు పడిపోతున్నాయని, ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్ చేసిన కొన్ని ప్రతిపాదనల ఆధారంగా ఎలాంటి దిగ్బంధనం లేకుండా హర్ముజ్ను తెరిచి ఉంచేందుకు తాను అంగీకరించానని తెలిపారు. దిగ్బంధనాన్ని తిరిగి ప్రారంభిస్తే నౌకలు ప్రస్తుతం ఉన్న చోటే నిలిచిపోతాయి. కానీ ప్రస్తుతానికి అలా జరగటం అసాధ్యంగా కనిపిస్తోంది. అమెరికా విడుదల చేసే నిధులతో ఆహారం, వైద్య సామాగ్రి వంటి వాటిని మాత్రమే వాళ్లు కొనుగోలు చేయగలరు. వాటిని పూర్తిగా అమెరికా నుంచే కొనాల్సి ఉంటుంది. ఇరాన్కు ఇప్పుడు ఇవి ఎంతో అవసరమని భావిస్తున్నా సంప్రదింపులు జరుగుతున్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే హర్ముజ్ జలసంధి యుద్ధానికి ముందున్న స్థితికి ఎప్పటికీ తిరిగి రాదని అంటున్నారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్. మేము అమెరికన్లను ఎన్నడూ నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మటం లేదు. భవిష్యత్తులోనూ వారి పట్ల ఆ ధోరణితో ఉండటం సమంజసమే అని వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతుందని, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని చెప్పారు. జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకుంటే ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్విట్జర్లాండ్లో జరిగిన చర్చల్లో అమెరికా ఫ్రీజ్ చేసిన $12 బిలియన్ ఇరాన్ ఆస్తులను విడుదల చేయటానికి తుది ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆస్తుల విడుదల కోసం ఇరాన్ తమ దేశం నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమను కొనేందుకు అంగీకరించాలని అమెరికా షరతు విధించింది. ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత భారత జెండాలున్న 11 నౌకలు హర్మూజ్ను దాటాయి. ఒక్కో దాంట్లో 2.85 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్న 3 భారత జెండాలున్న నౌకలు, విదేశీ జెండా ఉన్న ఓ ఎల్పీజీ నౌక, విదేశీ జెండా ఉన్న మరో ముడి చమురు ట్యాంకర్, 6 విదేశీ జెండాలున్న ఎరువులు సరఫరా చేస్తున్న భారీ నౌకలున్నాయి. మిగిలిన భారత జెండాలున్న నౌకలు త్వరలోనే జలసంధిని దాటుతాయని అంచనా వేస్తున్నామని తెలిపారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. మరోవైపు ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఎన్ఎస్ఏల సమావేశం సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి రక్షణ వ్యవహారాల ఉప కార్యదర్శి ఘాదిర్ నిజామీపౌర్తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు.